హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు గాయత్రి వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు? మీరందరూ బాగానే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఎక్కడికి వచ్చానంటే మా చుట్టూ చూస్తారు కదా నేలాడు అనమాట. మాకు దగ్గరలో ఉంటుందా ఈ నేలాడుకి అయితే మేము వచ్చాము. ఈరోజు తెల్లారితో వచ్చాను అనమాట. ఎందుకంటే మొన్నైతే చూశాను ఇక్కడ చిన్న చిన్న కలిగి పండు అంటారు కదా అవి అయితే వచ్చినాయి. అందుకోసం ఇంకా మాగి పంట అనేసి కష్టపడి మళ్ళీ తెల్లారితో వచ్చేసాను అనమాట. ఎందుకంటే పిల్లకాయలు రాకముందే వచ్చినాయి. నేనైతే తెల్లారితో వచ్చి చెట్లన్నీ చూసుకొని కోసుకెళ్దాం అనేసి ఇప్పుడైతే నేలాడికైతే వచ్చాము. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ చెట్లలో మాగున్నాయా లేకపోతే ఇంకా పచ్చిగా ఉన్నాయా వెళ్ళి మనం చూసి కోసుకున్నాం కదా. ఫస్ట్ ఆ చెట్టు కానీ చూడం. ఆ చెట్లో ఉన్నాయి బెండకాయలు. నైట్ వాన పడింది బాగా. ఏం పండు అంటారు చెప్పేది? ఊటి పండు. ఊటి పండు అంటారు. ఫస్ట్ ఊటి పండు కోసిన కలిగి పండుగ వచ్చి ఫస్ట్ ఊటి పండు కోసిన. ఏడున్నాయి అసలు ఇవి ఉన్నాయా? చూస్తా బా చిన్నగా. ఇదేం చెట్టు తెలుసు గాయత్రి నీకు? ఇవే ఇవి అయితే పైరు వేసినట్టుగా ఉంది. బాగా సూపర్ వస్తాయి స్మెల్. తులసి చెట్లు ఇంక రారులే పనికి వెళ్ళిపోతలా. దో ఏం బాగుందా? ఏడా బాగుంది, ఒకటి బాగుంది. ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉన్నాయి. ఒక పండే మాగింది, కాయలు చిక్కగా. ఒకటే బాగుందా? కాయలు కూడా బాగుంటాయి బాగా. చిక్కగా ఉన్నాయి కాయలు మటుకు. కాయలు పుల్లగా భలే ఉంటాయి గాయత్రి. ఇంకా కరెక్ట్గా ఈ పొండి మాగే లోపల నీకు ఎడ తెలుస్తుందే ఈ పొండి మాగే అనేసి. ఇదంతా తోట ఇదే. నేను రోజు అసలు పరీక్షించేదానికి ఏం పరీక్షిస్తా వచ్చా అప్పటికి కోసేస్తుంటారు పిల్లకాయలు మాగిన కాయలు మాగినట్టుగా. ఇంటి చుట్టుకొని అట్లా చేద్దాం. మొత్తం ఖాళీ. ఫ్రెండ్స్ చూడండి. ఏం మాతో పాటు వచ్చినావు అక్కడే అనిపోయినారా? నైట్ చిన్న వాన కదా గాయత్రి, ఫుల్ ఇంతంత చినుకు పడింది ఒకటి. ఇప్పుడు చూస్తున్నా నీళ్ళు పారుదల అయ్యింది. ఇంత వాన పడింది రాత్రి అనుకున్నాను. రాత్రి ఏం తెలియదు నాకు. ఆ తులసాకు అది వాసన చూడు ఒకసారి, స్మెల్ చూడు. అది ఔషధానికి మంచిదంట. ఉదయాన్నే వాసన చూస్తే కొంచెమైనా చాలు బాగా భలే స్మెల్ వస్తుంది కదా. ఆ చేత్తో దాన్ని ఎట్లా అని వాసన చూసిందా, అది ఇంకా ఆ చేయి నుంచి వాసన పోలే. ఇంటికి తడికి కట్టాలంటివే. ఆకు వచ్చేసింది బాగా, బందారకు బాగా వచ్చేసింది. తడికి కట్టేస్తే బాగుంది. ఈరోజు ఆడ బాబాలే ఆ ఊరికే. ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ పల్లెటూరు గాయత్రి ఛానల్లో ఒక వీడియో చేసామండి. ఏం వీడియో అంటే చెప్పు గాయత్రి. ఫస్ట్ కాదు, మన పల్లెటూరు గాయత్రి ఛానల్లో ఇక్కడ ఒక వీడియో వచ్చింది కొత్తగా ఒకటి. గెస్ట్ హౌస్ మాత్రం చిన్న ఇల్లు కట్టామన్నమాట. ఇప్పుడు అసలు లేదు, అక్కడ కట్టాము గెస్ట్ హౌస్ అనమాట. ఇప్పుడు తీసేస్తారు, మొత్తం తీసేసి నీట్గా అయితే నీళ్ళతో చేస్తున్నాయి. ఆ గెస్ట్ హౌస్ వీడియో కావాలంటే చూడండి ఒకసారి మన ఛానల్లో పోయి. ఉన్నాయా దీంట్లో? చిన్న చెట్టు ఇదే. ఇక్కడ ఒక 2 పండ్లు, ఇక్కడ ఒక 2 పండ్లు, ఆడ ఒక 2 పండ్లు అట్టగా ఎత్తుకుపోవాలా? లేదు ఇంట్లో ఇంకా. జాగ్రత్త పడతావు కింద కాలవ. చెట్లు
ఈ పక్క లేవా? ఇటు సైడ్ లేవా? ఈ పక్క సన్న చెట్లలోనే ఉంటాయి. పెద్ద చెట్లు ఉండవు. ఉంటాయి పచ్చికారంటే మాకుండా. వారం ఇంకొక 3 రోజులు 4 రోజులు పోతే అప్పుడు వచ్చేస్తుంది కదా. మొన్న ఏమో ఈ సొంత అంతా చిన్న గొచ్చలేను కొండ పండుకునే. ఇప్పుడు ఈ పక్క అంతా లేవా? ఇప్పుడు చెట్ల వరకు వచ్చినాయి బాగా. జాగ్రత్త, కన్ను పడుచుకునేస్తాయి. ఇప్పుడు చూడ నేను ఒకటి నేను రాల్చైనా కష్టపడి కోసింది. నేనే కష్టపడి ఎత్తుకెత్తి కోస్తున్నా. ఎన్ని కోస్తా చూడాలి ఇప్పుడు నేను లాస్ట్కి. అది ఓపిక తీగో నేను చెట్టుకి ఎత్తుకెత్తి కోసేస్తా. ఓపికగా తిరగాలంట. ఫ్రెండ్స్, ఎక్కడ ఒకరంతా గమనించినట్లయితే మీరు సౌండ్ వినిపిస్తుంది చూసారా? పక్షుల సౌండ్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు పోతున్నాయి రేణిగుంటకి మనం, గాయత్రి రేణిగుంటకి మనం పోతుంది. అది గోవా కనిపిస్తా, గోవా పోతా ఆడ దిగేదాం కదా. అదే మొన్న విమానం సైడ్కి పోయినాము, చూసుకొని జమ్మని వచ్చినాం. ఇప్పుడు చూడు ఎన్ని కోసిందో. 1 2 3 4 5 6 7 8 కోసిందో బా. ఎక్కడ చేసరా వచ్చేది? పూలు బాగా కాస్తున్నాయి కదా. దీంట్లో కూడా పండ్లు కాస్తాయి అసలుకి. దీంట్లో కూడా ఈసారి పండ్లు లేవు. ఏంది? అవునా? కడిగి పెట్టిన మొత్తం చొక్కలట్టే ఉన్నాయి. చెమ్మ అట్ట ఉందంటవా? ఇంకేం చేస్తావు? దీనికి కూడా అంటే 2 పండ్లు తింటుంది. ఏం బా చూస్తా ఉంది పాపం. పూత వచ్చింది ఇప్పుడే, ఇంకా రాలకాయ అయిపోయింది. పచ్చికాయలు ఉన్నాయి ఇంకా కొండ పంటాయి. ఒక్కొక్క కాయ వేస్తే ఎన్ని వచ్చింది ఇప్పుడు. ఒక్కొక్క చెట్టుకి 1 2 కాయలు 3 కాయలు కోసుకుంటే చాలబ్బా. ఈ పక్కలేవు ఇంకా. సరిపమ్మా. కొండ మాట భలే కనిపిస్తుంది గాయత్రి, వెనకాల అడవి. ఇట్లా రాయి. ఫ్రెండ్స్, మొత్తానికి మేము అడవిలో ఎట్లా తిరుగుతున్నాం ఏంది చూస్తామనండి. ఈ మేము పెద్ద పెద్ద అడవి పోలా కానీ ఈ చిన్న అడవిలో ఎట్లా తిరుగుతున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇవి వస్తాయి, ఓ పండ్లు బాగా వస్తాయి గాయత్రి. బూడిద పళ్ళు అంటున్నా, చాలా చక్కగా రావి. ఒక్కొక్కటి కోసుకుంటూ పోతున్నావు. లాస్ట్కి ఎన్ని కోస్తావు చూద్దాం కదా. నేను కూడా యూజువల్గా అట్లా ఉన్నాయి కాయలు కానీ మాగినాయి అంటే అట్టే మొత్తం చక్కగా మాగిపోతాయి భయ్య. చిన్న ఇదేదో రియల్ తోట అయినట్టుగా మనం కోసినట్టుగా ఉంటుంది, అంతేగాని అడవిలో వచ్చి కోసినట్లే. ఇదే మన చిన్న నేలడి. దీంట్లో ఎట్లా చక్కగా పెద్ద కాయలు గాయత్రి. దీంట్లో పెద్ద పెద్ద ఉన్నాయి కాయలు. దీంట్లో కూడా పెద్ద కాయలు వస్తున్నాయి ఇట్లా అన్నిట్లల్లా. ఇప్పటికి ఇన్ని కాయలు అబ్బా. జాగ్రత్త పోయి
కింద చూసుకుంటా బా పాము ఉంటాయి మళ్ళీ. జిల్లు గడిచిపోతుంది చినుకులు అట్టా ఉన్నాయి ఇట్ల మీద. చినుకులు ఆ చెట్లు ఇంకా మాగల ఇక్కడి నుంచి చూసావా? అంటే అప్పుడప్పుడు కోస్తాలే మీరు, అది గుర్తు నీకా? బాగా అద్దపచ్చికాయలడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ చూస్తామన్నది ఎట్లా ఉందో వచ్చిందో ఇది. నాకు చెట్లు గుర్తుంటా ఎక్కడెక్కడ ఏ చెట్లు ఏ కాయలు అనుకుంటున్నా. ఇక్కడ మాగినాయి ఎక్కడో దిండిగా ఏంది అట్లా వెళ్ళినావా? పండ్ల కోసం సాహసం చేద్దా ఎడి 2 పండ్లు మాగినాయా అబ్బా జిల్లు. ఇక్కడ చాలా కాసినాయి గాయత్రి చూడు. ఉండు చాలా కాసినాయి గాయత్రి. ఇవి పెద్ద పండ్లే. నువ్వు మాట సాహసం ఎక్కువ చేస్తున్నావు. ఉండు ఒక్క నిమిషం ఇట్లా వెనక లాగుతా కొంచెం. వదిలేనంటే అట్టే నీకు చిన్న తగలదు గాయత్రి. ఇది వదలను కానీ వదిలితే పడుతుంది తగదు కదా నీకా. నేనేదో దూరం వచ్చేసిన కల్లా వదిలేదట. వద్దులే ఇప్పుడు 2 పండ్లు కాసానా. ఇప్పుడు కోసిన వాటికంటే ఇప్పుడు ఎక్కువ కోసినావు గాయత్రి నువ్వు. అయ్యి ఎన్ని కోసింది చూడండి ఫ్రెండ్స్. ఇంకా చూపిస్తా. ఇంకా ఉన్నది తోట. నా తోట ఇంకా ఉన్నది అయిపోలా ఇంకా చాలా దగ్గర తోట. ఇప్పుడే నేను ఆ దారిని వచ్చాను నాకు అనిపిలా. మాకు అడుక్కడికి తోట ఇది. మతానికి గాయత్రి తోట అంట ఇది. నీకు భలే కనిపిస్తున్నాయి గాయత్రి షాపు కన్నులో. అంటే నీకు తెలిసి ఇవన్నీ ఉంటాయనేసి. నాకైతే ఎంత రాలే ఇప్పుడు. నేను మీరు వస్తాను పిల్లకాయల బ్యాచ్ మేము పండ్ల కోసమే కష్టపడి వస్తాను పిద్ది నడుచుకుంటా వచ్చి తినేసాడు వస్తాంట్రా. ఇంటికి ఎత్తుకొస్తే మీరు అందరూ అడతారని ఇక్కడే తినేస్తాను. అరే ఏం తెలివి ఇప్పుడు పడింది బయట దొంగ. మత కోసుకుంటూ తినేస్తాం. మత కోసుకొని ఇంటికి నడిచి వచ్చేదాకా నడుచుకుంటూ తింటా. అంటే రూతు అప్పుడు ఫస్ట్లా కోసుకొని చేతి నిండుకి ఈ మత పట్టుకుని అవి తింటా వచ్చాను. ఇంకా అయితే దారి అయితే ఇదే అండి. ఇదో మన ఊరు అక్కడే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అది బడి అనమాట. అదే మన ఊరు. అక్కడి నుంచి అయితే ఇంత దూరం రావాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఇట్లా రావన్నమాట. అట్లా వచ్చి అట్లా వస్తుంది దారిని. ఏమైందా? ఇవి ఒక రకంగా ఉంటుంది కూసుకుంటాయి. సన్నగా ఉంటాయి. కూసుకుంటాయి సన్నగా ముందు పొడుగ్గా ఉంటాయి. ఇదో కాయలాడు పండ్లా తెలుసు తెలుసు కదా కోస్తాయి కదా. ఆ కొమ్మకి వేయలేనట్లే. నువ్వు కవర్ తెచ్చుకోవాలి ఇంక రేపు నుంచి. కాదు గట్టిరా చెట్ట వజ్రమే. నువ్వు ఇంకా రేపు నుంచి కవర్ తెచ్చుకుంటే సరిపోద్ది. నా చేయి సరిపోట్ల తల్లి. నా చెయ్యి సరిపోట్ల. నేను అనుకోలే అసలు ఎన్ని పనులకు వస్తావు అనేసి. నువ్వు చాలా పనులకు వచ్చాను గాయత్రి తెలియకుండా. వెయ్యి తిండి వా ఎన్ని తినాలా అనిపిస్తుంది నాకైతే. వా పెట్ల చూడుతున్నాయి దాని మీద పక్షులు అరుస్తా ఉన్నాయి. ఈ వాడలకి ఎలా ఉంటాయి ఇట్లా గోల్డ్ లేవే. సీక్రెట్ చెట్ట అంటే ఈ పిల్లలు ఆడను కోస్తే ఇక్కడ ఉంటే ఖచ్చితంగా నమ్మకమా? ఇది సీక్రెట్. సరే ఒక ఆకు కోసుకో, పెద్ద ఆకు దాంట్లో వేసుకున్నాం. చేతిలో వద్దులే ఇంకా చాలులే పదరబ్బా. కదిరిడా చుట్టా చాలు కానీ బయలుదేరదామా? ఆకులు కోసుకురా వాటిని కుట్టి వేసుకుందాం.
పెద్ద ఆకులు తీసుకొస్తారా? ఇంచుకో దాని ఇంచుకో. ఆకు చమ్ము చెట్టినాయా? కానీ కానీ పచ్చిపళ్ళు కదా, దాని తాట తీయకపోతే ఇదే పళ్ళ ఎండు పళ్ళు అయితే తిరగదా? ఏం డబ్బులు లెక్క అయినట్టుకున్నదా? ఇది 500 కాయలు. 1 2 3 4 5 6. అవి కుట్టమని ఇచ్చింది కాదు, డబ్బులు వచ్చింది అయితే నాకు. చెట్లు కాస్తున్నాయి డబ్బులు అంటారు కదా మన పెద్దల. ఒకళ్ళు కాసులు కొంటే ఏం పరిస్థితి? అక్కడ ఒక చెట్టు కూడా బతకనిరాము, దూసేస్తారు ఆకులు మొత్తం. దూసారా? చూపేది ఫ్రెండ్స్. నాకు సరిగ్గా కుట్టేది శాస్త్ర దీంట్లో ఏమనుకోబాకండి, అంటే ప్రస్తుతం పెట్టుకోవడానికి అన్నమాట. ఎట్లా ఒక మార్క్ కుడుతున్నా, కొంత అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. అంతలే ఇంకో హారకి పెడతా. ఫ్రెండ్స్ మొత్తానికైతే దానికోసం అయితే రెడీ చేశాను ఆకు అనమాట. మీకు దీంట్లో వేసుకెళ్ళిపోదాం మొత్తానికి అయితే. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ఎలాంటి వీడియోలు కావాలంటే మా వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి పైన, మొత్తానికి షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నంత వరకు అందరికీ బాయ్.